సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఘనంగా ధనుర్మాస పూజా కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తెల్లవారుజామున శ్రీ వేణుగోపాల సీతారామచంద్ర స్వామి శోభయాత్ర నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో వివిధ వాహనాల్లో స్వామివారిని ఊరేగించారు. భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో వేడుకలో పాల్గొన్నారు. స్వామివారి వాహనాలను మోశారు. ప్రతి ఏటా ధనుర్మాసంలో స్వామివారి శోభయాత్రను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు అర్చకులు, ఆలయ అధికారి కొండారెడ్డి. మహిళా భక్తులు స్వామివారికి మంగళ హారతులు సమర్పించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల పారాయణాలు, భక్త బృందాల కోలాటాలతో శోభాయాత్ర వైభవంగా జరిగింది. కృష్ణుడు పోవాలి అది ఎదుగుకోవాలి. స్వామి అది వరకు అయ్యవారి కొరకు అర్చక స్వామి భక్తులచే ఏర్పడుతున్న శోభయాత్ర కార్యక్రమం ఎంతో అత్యద్భుతంగా పూజలతో, కోలాటాలతో, వేద పారాయణలతో చక్కగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా చాలా చక్కగా భక్తిగా శ్రద్ధగా పాల్గొన్నారు. ఈరోజు విశేషమైన భాషణాన్ని కూడా స్వామివారికి మెచ్చడం జరిగింది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు డిసెంబర్ నెల 16వ తారీఖు నుండి వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా నేడు శోభాయాత్ర హుజూర్నగర్ పట్టణంలోని పుర ప్రముఖులంతా ఇటు శోభాయాత్రలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి గావించడం జరిగింది. ఈ యొక్క శోభాయాత్ర అనేది గత 16 సంవత్సరాల నుంచి ఈ యొక్క స్వామివారంలో 9 వాహనాల మీద వేంచేపు చేసి భక్తులే బోయిలుగా అందరూ కూడా వారి యొక్క భుజస్కంధాల మీద మోసుకుంటూ వచ్చి ఈ సెంటర్లో ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్పగా వైభవంగా చేసినందుకు అందరికీ కూడా దేవస్థానం పక్షాన ధన్యవాదాలు తెలుస్తున్నాం. హుజూర్నగర్ పట్టణంలో కొలువై ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వేణుగోపాల స్వామి వారి ఊరసేవ భక్తులే బోయలుగా గత 14 సంవత్సరాల నుంచి హుజూర్నగర్ నియోజకవర్గంలోనే, జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా స్వామివారు అమ్మవార్లని అలవార్లతో కలిసి ఊరసేవకు తీసుకురావడం విశిష్టత ఉంది. దీంట్లో అత్యధిక సంఖ్యలో పుర ప్రముఖులతో పాటు పట్టణ ప్రజలు, మహిళలు, భక్తులు అందరూ కూడా పాల్గొనడం ఆనవాయితీగా మారింది. ఈ కార్యక్రమంలో కన్నుల పండగగా భక్తులు స్వామివారిని బోయలుగా మారి ఊరేగింపుగా ఊరి సేవకు తీసుకొచ్చి మళ్ళీ అక్కడ స్వామివారికి ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించి తిరిగి మళ్ళీ స్వామివారిని గుడికి తీసుకువెళ్ళే కార్యక్రమం గత 14 సంవత్సరాలుగా జరగడం, దాంట్లో మేమందరం కూడా పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాం.